వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. హరిహర వీరమల్లు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఎంతోమంది వీక్షించడంతో కూడా యూట్యూబ్ ట్రెండింగ్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అయితే హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న చెప్పులు కుట్టింది మాత్రం గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి వెంకటేశ్వరరావు. ఆయన ఇప్పటి నుంచే కాదు, పవన్ కళ్యాణ్కి ఎన్నో సినిమాల్లో ఆయనకి చెప్పులు కుట్టారు. వ్యక్తిగతంగా ఆయన వినియోగించుకోవడానికి కూడా చెప్పులు కుట్టారు. ప్రస్తుతం మనతో వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ వెంకటేశ్వరరావు గారు, మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారికి చెప్పులు కుట్టడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఈ వృత్తిలో నేను సుమారు ఒక 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారికి మా ఐశ్వర్య మేడం అని ఆమె గారు పనిచేస్తూ ఉంటాను ఆయన దగ్గర. పనిచేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ సార్ గారు చెప్పులు కుట్టాలంటే నేను కుట్టానండి. కుట్టినప్పుడు సార్కి బాగా నచ్చినాయి. అప్పటి నుంచి నేను ఆయనకి చెప్పులు కుడతానే ఉన్నాను. గత ఒక 10 సంవత్సరాల నుంచి చెప్పులు కుడుతున్నాను. నేను చెప్పులు చేశానంటే ఆయన గారు బాగా మెచ్చుకుంటాడు. అదే పూర్వకంగా రాజకీయంలో తిరిగేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ నా చెప్పులే వాడతాడయ్యా, మాకు ఎంత ఆనందంగా ఉంటుంది ఆయన మా చెప్పులు వేసుకుంటే. అందుకని మాకు ఆయన అంటే మంచి ఇష్టం అయ్యేది. ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవ్వబోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని జతల చెప్పులు కుట్టారు? అదేవిధంగా మొత్తం ఆ సినిమాకి సంబంధించి మొత్తం ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానివ్వండి, సినిమాలో వాళ్ళకి కానీ మొత్తం ఎన్ని జతల చెప్పులు కుట్టారండి? అదే పవన్ కళ్యాణ్ సార్కి అయితే ఒక 20-30 జతలు కుట్టాను, ఒక 50 జతల దాకా. ఇక అందులో ఆర్టిస్టులకు కానీ వాళ్ళకి కానీ అన్నీ కలిపి కానీ దగ్గర దగ్గర బూట్లు కానీ ఏదైనా మొత్తం ఒక 500 చెప్పులు పైనే కుట్టుంటాను అయ్యా నేను. ఆ సినిమాకి మాత్రం అంత పని చేశాను. 4-5 సంవత్సరాలు చేస్తానే ఉన్నాను ఆ సినిమా వచ్చిన తర్వాత. అదండి. అంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారికి సుమారు ఎన్ని సినిమాల్లోకి మీరు చెప్పులు కుట్టుంటారు? పవన్ కళ్యాణ్ గారికి హరహర వీరమల్లు ఒకటి, దాని తర్వాత ఓజీ, ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా ఉండే దాంట్లో కూడా నేనే తయారు చేశానయ్యా. అట్లా అని చాలా సినిమాలకు కూడా చేస్తూనే ఉంటాను. గతంలో ఏ సినిమాలు కుట్టారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర దగ్గర జతలు అయితే దగ్గర దగ్గర ఒక 100 జతల పైనే కుట్టుంటా. అంత ఇష్టంగా వాడతాడయ్యా నా చెప్పులు. మరి నేను అప్పటి నుంచి కూడా అదే ఆయనకి ఇష్టమైతేనే నాకు అంత ఇష్టంగా కుట్టుకుంటా చెప్పులు. అది సినిమాలు ఏ సినిమాలకు వాడారు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి? చాలా సినిమాలు చేశానయ్యా. సినిమా పేర్లు గుర్తులేవు నాకు. చాలా సినిమాలకు కూడా నేను చెప్పులు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలకు కూడా నేనే చేసేది ఇక ఆయనకి. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలకైనా లేకపోతే ఇతర సినిమాలకు కూడా ఏమన్నా మీరు చెప్పులు కూడా కుడతాను ఇతర సినిమాలకు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టమైన, ప్రేమగా, ఎంతో ఆశగా కుడతా ఉంటాను చెప్పులు ఆయనకి. మొన్నగా భర్త కన్నప్ప సినిమాకి కూడా నేను చేసిందే చెప్పులు. ఆ సినిమాలు అన్ని అందరు హీరోలకి కూడా నేనే, అందరు హీరోలకి మళ్ళీ ఆర్టిస్టులకి అందరికి నేనే తయారు చేశానయ్యా. మరి అట్లా తయారు చేస్తూనే ఉంటా. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏం చెప్పినా నేను తయారు చేస్తూనే ఉంటానండి. అంటే ఏ ఏ సినిమాలకండి? అంటే ఒక పవన్ కళ్యాణ్ కాకుండా ఇప్పుడు కన్నప్ప సినిమా చెప్పారు, అట్లా ఎంతమంది హీరోలకు మీరు చెప్పులు కుట్టుంటారు? బాలకృష్ణ గారికి కూడా కుట్టానండి 2-3 సినిమాలు, 4-5 సినిమాలు కుట్టాను గారికి అయితే. సాయి ధర్మ తేజ కానీ, ఇంకా వేరే వాళ్ళకి కానీ, మొన్న మోహన్ బాబు గారి భర్త కన్నప్ప సినిమా కూడా అదే నేను చేసిందే. దాని తర్వాత నాగార్జునకి ఏం చేయలేదు. మొన్న మాత్రం నాగార్జున గారికి ఒక జత చెప్పులు కావాలంటే కుట్టించానయ్యా. జగపతి బాబు గారు చాలా సినిమాలు కుడతా ఉంటాను. అట్లా పేర్లు గుర్తులేదు కానీ కుడతానే ఉంటాను అందరికీ చెప్పులు కుడతానే ఉంటాను. అది ఎందుకని అండి ప్రముఖ సినీ అగ్ర హీరోలందరూ కూడా ఈ వెంకటేశ్వరరావు కుట్టినటువంటి చెప్పుల్ని సినిమాలో వాడతారు? ఏంటి ఆ స్పెషల్ ఏంటి? అంటే కొంచెం ఇష్టంగా తయారు చేస్తాను ఆయన గారికి. అందుకని నాకు అందరూ ఇష్టపడతా ఉంటారు చెప్పులు. ఎందుకంటే నా కులవృత్తి అదే కనుక, మా నాన్నగాడు అదే కనుక, మా తాతగాడు అదే కనుక నేను ఎవరికన్నా చెప్పులు చేయాలంటే అంత ఇష్టంగా కుట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటాను. అందుకని ఇష్టపడతారు. అది కాళ్ళ కింద మెత్తగా చక్కగా చెప్పులు చేస్తూ ఉంటాను. అందుకని నాకు వాళ్ళంటే కొంచెం ఇష్టం. అది అట్టని ఆయన పేరు ఏంది, వాళ్ళ మేనల్లుడు సాయి ధర్మతేజ గారికి కూడా మొన్న సినిమాకి నేనే చేశానయ్యా. ఆ సినిమా పేరు ఉందో నాకు తెలియదు, నేనే చేశాను ఆ సినిమాకి కానీ. వరుణ్ తేజకి కానీ నేనే చేశాను. వాళ్ళందరికీ నేనే చేస్తూ ఉంటానయ్యా చెప్పులు. అందుకని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు కుట్టిన చెప్పులే వాడుతూ ఉంటుంటారు. ఆయన కుట్టేటటువంటి చెప్పుల్లో ఆ ప్రత్యేకత ఏమైనా ఉంటుందా మెటీరియల్ విషయంలో? మెటీరియల్ విషయంలో నా దగ్గర ఏంటంటే నేను అచ్చంగా లెదరే తయారు చేస్తాను ఆయనకి. కాలు కింద మెత్తగా ఉండేటట్టు లెదర్గానే తయారు చేసి చక్కగా నీట్గా ఆయన సరిపోయే చెప్పులు కుడతాను నేను. అందుకని ఆయన అంటే నేనంటే అంత ఇష్టపడతాడు ఆయన గారు. అదే తేడా, ఇంకా రెండోది ఏమీ లేదు.
పవన్ కళ్యాణ్ గారికి కాకుండా ఇంకా వ్యక్తిగతంగా ఎవరికన్నా అంటే రోజువారీగా వాడుకోవడానికి ఎవరికైనా వేరే హీరోలకు కుట్టించే సందర్భాలు ఉన్నాయా? హీరో కంటే ఏం చేయను కానీ చేసి ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటానయ్యా. వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళు కావాలంటే చేసి పంపిస్తూ ఉంటా. హైదరాబాద్ మొన్నగాడ జగపతి బాబు గారు 4-5 జతలు వాడుకున్నాడు, బాగుండేయని మళ్ళీ చేపించుకున్నాడు. అందుకని అక్కడ తయారు చేసి పంపిస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంలో జరిగినటువంటి జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో కూడా అంటే నేను విఐపి బ్రాండ్లు వాడను, అమెరికా బ్రాండ్లు వాడను, నేను వాడేది ఆంధ్ర బ్రాండ్, గుంటూరు జిల్లాలోని తెనాలి బ్రాండ్, వెంకటేశ్వర గారు కుట్టిన చెప్పులనే నేను వాడతానని చెప్పని ఆయన స్టేజ్ మీద కూడా మీ గురించి, మీరు కుట్టినటువంటి చెప్పుల గురించి ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ కూడా చెప్పడమే కాకుండా మీరు చేతులతో కుట్టిన చెప్పులు వేసుకుని ఆయన చేతులతోనే మీకు సెలవు కప్పి సన్మానించే ₹1,00,000 చెక్కు నాకు ఇచ్చారు. ఎలా అనిపించిందండి ఆ సందర్భం? ఎంతో ఆనందంగా కన్నుల పండగగా అనిపించింది అయ్యా మా కుటుంబానికి. ఎందుకంటే మాకు చెప్పులు కుట్టుకునే వాళ్ళకు స్టేజ్ మీద ₹1,00,000 చెక్ ఇవ్వడం అంటే సన్మానం కాదు. మాకు సన్మానం చేశాడంటే మరి మాకు గొప్ప దేవుళ్ళలాగా అనిపించాడయ్యా మాకు ఆయన. అందుకని మా కుటుంబం అంతా ఆయన అంటే మాకు అంత ఇష్టం. మా బిడ్డలకు కానీ, నాకు కానీ, మా ఆడవాళ్ళు ఎవరైనా అంత ఇష్టపడతా ఉంటాం. ఆయనకి అంత చక్కగా చెప్పులు చేసుకుంటాం. అందుకని నేనంటే ఆయనకి అంత ఇష్టం. అది వెంకటేశ్వరరావు గారు, అంటే మీరు ఇప్పటికే చాలా సినిమాలకు చెప్పులు కుట్టారు, వందలాది జతలు సినిమాలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానీ, అగ్ర హీరోలకు కానీ కుట్టారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వినియోగించుకోవడానికి కూడా మీరు చెప్పులు కుట్టి పంపిస్తూనే ఉంటారు. అయితే అత్యంత కష్టతరంగా ఈ మోడల్ ఇప్పుడు సపోజ్ హరిహర వీరమల్లు సినిమా ఉన్నది, ఆ సినిమా వచ్చేసరికైనా ఒకలాంటి క్యారెక్టర్స్ సంబంధించినటువంటి సినిమా. ఇలాంటి సందర్భంలో ఈ జత మేము కుట్టడానికి చాలా కష్టపడ్డాను, ఇది కష్టతరంగా ఉందనేటువంటి ఆ మోడల్ ఏదైనా ఉందా? ఆ మోడల్ అంటే మా సార్ వేసుకునే మోడల్నే కల్పించి వేరే వేరే రకంగా తయారు చేస్తూ ఉంటాను. అవి బూట్లుగా తయారు చేస్తాను, చెప్పులుగా తయారు చేస్తాను. అదే మోడల్ ఇంకా 4-5 చెప్పులుగా మోడల్గా తయారు చేసి మోడల్స్గా తయారు చేసి ఆయన గారికి వేస్తాను అయ్యా. ఇంకా అదే నా దగ్గర అంటే ఏదైనా కష్టతరం అనిపించింది మూడు పలానా సినిమాకి చాలా కష్టపడ్డాను అని? కష్టతనం కంటే ఇక ఏం చెబుతాం అయ్యా, చాలా సినిమాలు చేస్తూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించి కూడా అంటే చాలా రకాల జతలు చేశానన్నారు. ప్రత్యేకించి అంటే ఏ మోడల్ బాగా ఎక్కువగా చేసినటువంటి సందర్భం ఉందండి? ఆయనకి ఎక్కువ చేసిన సందర్భం హరిహర వీరమల్లులో ఇంగ్లీష్ వాళ్ళకి బూట్ ఒకటి చేయాలయ్యా, మా టోపీ లాగా ఉంటుంది. ఆ బూట్ ఒకటి చేయటమే చాలా కష్టపడ్డాము దానికి. అందుకని 5-6 రోజులు ఆ షూ ఒకటే తయారు చేయడంలో ప్రత్యేకత మాకు ఆనందంగా ఉండి తయారు చేసుకున్నాం. ఆ బూట్ టోపీ లాగా ఉంటుంది ఆ బూట్ కాడ. ఇంకా అది ఇంగ్లీష్ వాళ్ళకి అది చేసామయ్యా దాంట్లో. అంటే ఒక చెప్పులు, బూట్లు అది సంబంధించి ఏవి కావాలన్న మెటీరియల్ ఇక్కడ నుంచే మీరు తయారు చేస్తుంటారా? తయారు చేస్తానండి. ఆ సినిమాకి చైనా వాళ్ళు వేసుకునే టోపీలుగా నేను చేసినవి. ఆ సినిమాకి ఎవరికి ఏం కావాలన్నా మొత్తం చేసింది నేనేనయ్యా. అందుకని ఆ సినిమా అంటే నాకు అంత ఇష్టం. ఆయన గారు ఏదైనా చేస్తుంటే చేయాలని నాకు అనిపించింది, చేస్తూ ఉంటాను కూకొని. ఆయన ఏ చెబితే అది చేస్తాను. ఆయనకి కాలుకు సరిపోనా చెప్పులు చేస్తాను. అందుకని నాకంటే ఆయన గారు అంత ఇష్టము, ప్రేమ కూడా. అది నాకు ఆనందం వేసేది అది. అంటే ఇటువంటి సినిమా షూటింగ్లు జరిగిన సందర్భంలో కూడా అంటే వందలాది మందికి వందలాది జతలు చెప్పులు కుట్టాలి, రెడీ చేయాల్సిన సమయం నేపథ్యంలో అంటే ఆ ప్రక్రియ మొత్తం, ఆ వర్క్ మొత్తం ఎక్కడ జరుగుతుందండి? ఇక్కడ తెనాలి జరుగుతుందా లేదా షూటింగ్ జరిగేటువంటి స్పాట్కి వెళ్ళిపోతారా? షూటింగ్ కాడే చేస్తానయ్యా నేను. ఎక్కువ షూటింగ్ కాడ కూకొని మన పక్కన మూల కూకొని అక్కడే కుర్రోళ్ళు పెట్టుకొని తయారు చేపిస్తూ ఉంటాను. నేను చేస్తాను, కుర్రోళ్ళు వస్తారు, అందరి చేత పని చేపిస్తూ ఉంటాను. ఇట్లా కాదు ఇట్లా చేయండి, ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పి మార్పుకొని చేసుకుంటూ ఉంటాను. అందుకని అట్లా చేస్తూ ఉంటాను. ఆ మెటీరియల్ సేకరణ ఎక్కడి నుంచి చేస్తారండి? అంటే ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు ఆ మెటీరియల్స్ మొత్తం? అది కొన్నేమో మద్రాసు నుంచి తెస్తాము, కొన్నేమో చార్మినార్లో తెస్తాము, కొన్నేమో విజయవాడలో కొనుక్కెళ్తాం. అట్లా దానికి సరిపడా ఎట్లా ఉంటాయో, ఎట్లా కావాలో అట్లా తెచ్చుకుంటూ ఉంటాం. తెచ్చుకొని తయారు చేస్తాం. ఎలా ఉంటుందండి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ మీరు చెప్పారు అంటే మీరు కుట్టిన చెప్పులు అంటే ఆయనకి ఇష్టమని, అదే సినిమాలో కూడా బాగుంటుందని. అప్పుడు మచిలీపట్నం సభ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలవడం కానీ మాట్లాడిన సందర్భం జరిగింది? జరగలేదయ్యా. పిలిపిస్తాడేమో అని ఆశగా ఉంది. ఎప్పుడన్నా పిలిపిస్తే వెళ్ళాలి, అదే నా కోరికయ్యా. ఆయన ₹1,00,000 నాకు చెక్ ఇవ్వగానే ఆయన ఇచ్చిన డబ్బులతో పాడు చేయకుండా షాప్ పెట్టుకున్నాను. ఈ షాపును పెట్టుకొని రన్నింగ్ చేస్తూ ఉన్నాను. ఇక ఆయన గారికి ఇప్పుడు అని చెబుదామని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు పిలిపిస్తాడు, ఎప్పుడు రమ్మంటాడు నాకే తెలియక ఆనందంగా చాలా వరకు పెడుతున్నాను. కానీ ఆయన ఇంకా ఎప్పుడు మాకు అవకాశం ఇలా. అయితే ఇప్పటికే మీరు పవన్ కళ్యాణ్కి ఏళ్ల తరబడి కూడా చెప్పులు కుట్టిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పాటుగా పలు సినిమాలు కూడా పనిచేశారు. అంటే ఎప్పటి వరకు సార్? అంటే మీకు ఒంట్లో ఓపుకున్నంత వరకు, తర్వాత మీ తర్వాత ఎవరన్నా అంటే ఈ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకి అలా చెప్పులు కుట్టేటటువంటి వృత్తిలో మీ తర్వాత ఎవరన్నా సిద్ధం చేశారా? మా పిల్లలే ఉండారండి, నా కొడుకే ఉండాడు.
2 కొడుకులు ఉన్నారు. ఆయనకు చెప్పులు చేయాలని చేసిస్తూ ఉంటాము. వాళ్ళు చేస్తారు, నేను చేస్తాను. ఆయనకి సరిపోయేటట్టు నా 2 కొడుకులు చేస్తారు, నేను చేస్తాను, పిల్లలు చేస్తారు. కుకొని చేసి పంపిస్తానే ఉంటాం సార్ ఆయనకి. ఆయన రాడు, కుర్రోళ్ళ చేత చెప్పి పంపిస్తూ ఉంటాం. కార్లు వస్తూ ఉంటాయి. తెనాలి అక్కడి నుంచి ఆఫీస్కి పంపిస్తూ ఉంటాం మంగళగిరి. చెప్పులన్నీ నాయే పోతూ ఉంటాయి. తయారు చేసి ఇస్తూ ఉంటాను, వాళ్ళు తీసుకెళ్తారు. అది. అలా ఊహించారా? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇలా నేరుగా కలుస్తానని గానీ, ఆయన చేత సన్మానం చేయించుకోవడం, ఆయన్ని ఇంత దగ్గరగా కలిసే అవకాశం వస్తదని ఎప్పుడైనా ఊహించారండి? ఎప్పుడు ఊహించలేదయ్యా. ఆయన కబురు పెట్టంగానే మాకు ఎక్కడ లేని సంతోషం వేసిందయ్యా అసలు. కళ్ళమ్మట నీళ్ళు ఒకటే మాకు తక్కువ. అందుకంటే అంత ఇదిగా పిలిపించాడంటే మమ్మల్ని కుటుంబం వెళ్ళామయ్యా ఆయన దగ్గరికి. మాకెంతో ఆనందం వేసి అసలు మమ్మల్ని పిలిచి ఆ స్టేజ్ మీద ₹1,00,000 చెక్ ఇవ్వటం అంటే మామూలు అంటాయా మరి మాకు. మా ఆంధ్రప్రదేశ్లో మొత్తం చెప్పుకుంటున్నారు. మనోళ్ళు మాదిగోళ్ళు ఎంతమంది చెప్పులు తయారు చేసిన వాళ్ళు ఎవడు వెళ్ళలేదురా అంత దూరం. వెళ్ళింది ఒక్క వెంకటేశ్వరరావేరా బాబు అని చెప్పి జనం అందరికీ నోటాడైపోయింది. చెప్పులు కుడతా ఉన్నారు. ఇప్పుడు చెప్పులు పనులకు కానీ రాణిస్తున్నారు. అట్టా నా దగ్గర 2-3 పనోళ్ళని పెట్టుకొని కూడా పని చేసుకుంటున్నానయ్యా ఆయన. అదే ఆయన చేసిన పని మాకు. వెంకటేశ్వర గారు చివరిగా చెప్పండి, మరొకసారి పవన్ కళ్యాణ్ గనక కలిస్తే అంటే మీరు ఆయన ఏమని కోరుదలుచుకున్నారు? నేనేమి లేదు, ఇంకొంచెం షాపు కొంచెం పెద్దది పెట్టుకుంటాను, అదే అడగాలని అంతే, ఇంకేమీ లేదు. అది ఆర్థిక సాయం కానీ ఇంకొంచెం ఇటు చేయని ఏదో ఒకటి చెబుతూ ఉంటారు కదా అని ఒక ఆశ. థ్యాంక్ యూ అండి. మీరు తప్పనిసరిగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలవాలని మళ్ళీ కోరుకుంటాము. ఓకే. ఏళ్ల తరబడి కూడా మా నాన్నగారి తరం ద్వారా ఈ వర్క్ నేర్చుకొని కూడా నేను చెప్పులు కుట్టేటటువంటి ఆ వృత్తిలో కొనసాగుతున్నాను. అయితే ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారికి సినిమాలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నేను చెప్పులు కుట్టి ఇస్తూనే ఉంటాను. హరిహర వీరమ్మలు కూడా ఎన్నో జతలు, ఎన్నో రకాల మోడల్స్ను కూడా ఆయన కోసం సినిమాలో నటించే ఆర్టిస్టుల కోసం చేశానని కూడా వెంకటేశ్వరరావు గారు అయితే గర్వంగా చెప్తున్నారు. మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభా వేదికపై ఆయన స్వయంగా నన్ను పొగుడుతూ నన్ను నా కుటుంబ సభ్యుల్ని స్టేజ్ పైకి పిలిచి సన్మానం చేసి చెక్కు అందించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన అందించిన ₹1,00,000 చెక్కు ద్వారా కూడా ఒక చిన్న షాపును పెట్టుకొని కూడా అయితే జీవనం సాగిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ కలిస్తే నా వ్యాపార అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని వేడుకోవాలన్నది కూడా ఆయన ఒక అభిప్రాయాన్ని అయితే వెంకటేశ్వరరావు గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, తెనాలి నుంచి.